నమస్తే అండి. ఈరోజు నేను ఎండి చేపలు టమోటా వేసి కర్రీ చేస్తున్నానండి. ఈ చీలికలండి మొన్న ఒక పావు కిలో తెచ్చాను. ఉప్పు తక్కువ కూడా అమ్ముతారండి. ఇది కొంచెం ఉప్పు తక్కువ, పావు కిలో తెచ్చానండి. మొన్న ఒకసారి చేశాను, రెండోసారి ఈ ముక్కలు ఉన్నాయండి. ఫస్ట్గా బాండీ పెట్టుకొని వేడెక్కినాక ఆయిల్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఎండు చేపలు తింటే కూడా మంచిదని చెప్తున్నారు కదండి. అసలు వెనకటి రోజులు అందరు తినేవాళ్ళు. మేము తింటాం, ఒకరు ముగ్గురు ఏమో తింటాం మా ఇంట్లో. అప్పుడప్పుడు తరచూ తెచ్చి చేస్తూ ఉంటాను. నాకు వీడియో పెడతాను కుదరలేదండి, అందుకని ఈరోజు పెడుతున్నాను. బాగా నూనె కాగినాక ఉల్లిపాయలు టమోటాను అది కాబట్టి కూర అవ్వాలి కాబట్టి ఉల్లిపాయలు వేసుకోవచ్చండి. ఆ సైజు ఒక 3 వేసుకోవచ్చు మనుషులను బట్టి. కానీ ఆ వారం తీపి తగలకుండా ఉప్పు కారం, ఉప్పు కూడా అండి ఈ ఉప్పు చేపలు కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. ఉప్పు ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దీనిలో కొంచెం కొద్దిగా, ఎందుకంటే చేపల్లో ఉంటుందని వేయట్లేదండి ఎక్కువగా, నేను కొంచెం తర్వాత లాస్ట్లో చూసుకొని మనం తక్కువగా అనిపిస్తే అప్పుడు వేసుకోవచ్చు. వేసుకుంటే అప్పుడు మనకి తిన్నా కూడా ఏం చేయదండి. మళ్ళీ ఇందులో ఉప్పు అందులో పంట ఎక్కువ అయితే మళ్ళీ అదొక ఇబ్బంది పెద్దవాళ్ళకైతే. ఇది ఒకసారి టేస్ట్ చూస్తే పిల్లలు కూడా బాగా తింటారండి. ఇట్లా బాగా కలుపుకొని ఎర్రగా వేగేదాకా ఉంచుకోవాలండి. ఎప్పుడైనా ఉల్లిపాయలు ప్రతిసారి మీకు చెప్పాను అంట, ఉల్లిపాయలు పచ్చిగా లేకుండా ఎర్రగా వేగేదాకా ఉంచుకోవాలండి. ఇట్లా బాగా వేగనిచ్చి అప్పుడు టమాటా ముక్కలు వేసి అది బాగా కొంచెం టమాటా ముక్కలు మెత్తబడేదాకా బాగా మగ్గనివ్వండి. ఎప్పుడైనా కొంచెం సిమ్లో బాగా నిదానంగా మగ్గుద్ది. అంటే ఆ టమాటా అంతా మెత్తబడినాక అప్పుడు కారం వేసి చేప ముక్కలు వేద్దాం. ఇట్లా కొంచెం బాగా మగ్గినాకండి కారం వేద్దాం. ఎందుకంటే చేపకు కూడా కారం పట్టాలి కదండి. అందుకని కారం వేసినాక అప్పుడు చేప వేద్దాం. కారం ఎవరు తినేదాన్ని బట్టి వేసుకుంటాం. మీలో ఎవరు ఎంతమంది ఎండు చేపలు తింటారో నేను చేసిన కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసేస్తున్నానండి. ఇది చేసి అక్కడే జాగ్రత్తగా కలపాలి. అదే పనిగా కలిపేసామనుకో అంత లజ్జైపోయి ముక్కలన్నీ అందులో ఈ ఊరికినే ఉడికిపోతాయండి. అందుకని ఊరికి అలా పెట్టి జాగ్రత్తగా అలా నిదానంగా కదలకుండా సిమ్లో పెట్టి ఇదంతా సిమ్లోనే పెట్టాలండి. ఇలా మూత పెట్టి వేస్తాను. ఇలా కదలకుండా జాగ్రత్తగా బాగా నీరు లేకుండా అండి ఇట్లా కదిలిస్తా ఊరిక ముక్కలు ఏమి జలకుండా కదిలిస్తా నీరు లేకుండా బాగా ఈ ఆయిల్ అంతా పైకి వచ్చేటట్టు బాగా కొంచెం అంతా బాగా అంతా ఎగేటట్టు ఉంచితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఉప్పు కారం ఇంకినాక అంతా అప్పుడు మనం ఈ లోపలండి ఉప్పు కారం చూసుకొని మనం ఉప్పు తక్కువ అయితే వేసుకోవచ్చు. నేను చెప్పాను కదండి మీకు ఉప్పు చేపలు కాబట్టి ఉప్పు చాలా తక్కువ వేసుకొని చూసుకొని వేసుకోండి. ఇలా అండి ఇదే కాదు కొంచెం ఇంకా నీరు ఉంది ఇందులో చూడండి మీరు మధ్య అది కూడా పోయి బాగా వేగితే అప్పుడు తీసేస్తాను. అది చూడండి ఇక్కడ వాటర్ ఉంది, ఇది కూడా ఇంకా ఇంకితే అప్పుడు బాగా టేస్ట్ బాగుంటుంది. నేను ఉప్పు కారం చూసుకున్నానండి, మాకు సరిపోయింది. ఇలా నీరు లేకుండా ఆయిల్ వచ్చింది చూడండి, చూసుకొని ఆఫ్ చేసేసుకోండి. దీన్ని ఇట్లా కదలకుండా జాగ్రత్తగా బాక్స్లో తీసుకొని ఇది చూసేదాన్ని తక్కువగా ఉన్నట్టుంటుందండి కూర, కానీ బాగా కలుస్తుంది. ఒకసారి చేసి చూడండి. ఎండు చేపలు తినేవాళ్ళు చేసి చూసుకోండి. ఎంతమంది ఎండు చేపలు తింటారో కామెంట్ చేయండి. ఇదండి చీలికలు టమోటా వేసి కూర చేశానండి. ఒకసారి మీరు కూడా చేసి చూడండి. ఎండు చేపలు తినేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచులు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.